ఇదిగో ఉంది. ఇక్కడ క్రియేట్ దానికి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ చేద్దాం. కాంటాక్ట్ చేద్దాం. సో కాంటాక్ట్ కి దానికి లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసాము. ఇట్లా కన్వర్ట్ చేయాలి. మళ్ళీ డేటా టైప్ ఇక్కడ చేంజ్ డేటా టైప్ అనే ఫీల్డ్ కనిపిస్తుందా? హలో, యా సెలెక్టెడ్ డేటా టైప్, స్పెసిఫై ద టైప్ ఆఫ్ నేచర్. సో లుకప్ రిలేషన్షిప్ అని ఉందా, సెలెక్ట్ చేసేసి యా నెక్స్ట్ కొట్టేసి ఆప్షన్స్ చూపిస్తే ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ చూపించాలి. క్రియేటర్ రిలేషన్షిప్, specify the type of information that a custom field will contain. ఆప్షన్ చూపిస్తలేదు నాకు. అసలు చూపించాలి ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటే ఈ శాండ్ బాక్స్ లో లేనట్టుంది ఆప్షన్. ఇక్కడ డేటా టైప్స్ నాకు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అని చూపించాలి కింద మనం చేంజ్ చేసేటప్పుడు. ఇట్స్ నాట్ వర్కింగ్ హియర్. అప్ టు యూజర్. ఎన్ని మాస్టర్ డీటెయిల్స్ ఉన్నాయి? ఓకే, ఈ టాపిక్ తర్వాత చూద్దాంలేండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ చూపిస్తలేదు చేంజ్ చేసేటప్పటికి. మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం కదా లుకప్ రిలేషన్షిప్. సో నేను ఇక్కడికి వెళ్ళి ఎడిట్ కొట్టే
చేంజ్ ఫీల్డ్ టైప్ అని కొడితే నాకు ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ చూపించాలి. ఒకసారి ఒక కొత్త ఆబ్జెక్ట్ మీద ట్రై చేసి చూద్దాము. వర్కౌట్ కాకపోతే నేను చూస్తే ఎందుకు అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ వైస్ వర్సా ట్రై చేద్దాం ఒకసారి. అసైన్మెంట్ పైన మనకు 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా. ఒకదాన్ని లుకప్ లా కన్వర్ట్ చేద్దాం చూద్దాం అవుతుందా లేదా. సో ఇక్కడ ఇట్లా చూపించాలి. అర్థమవుతుందా మీకు? ఇక్కడ చూపించాలి. నాకు తెలిసి దానిపైన అకౌంట్ కాంటాక్ట్ మీద ఎగ్జిస్టింగ్ ఇంకేమైనా ఉన్నాయేమో అని చెప్పారు. సో ఇక్కడ మనకు ఇక్కడ ఇది మాస్టర్ డీటెయిల్ ఉంది. సో మనం లుకప్ కన్వర్ట్ చేసేసుకొని నెక్స్ట్ అని కొట్టేస్తే చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. రెండు కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. నేను పేషెంట్ అండ్ డాక్టర్. సో దానిపైన ట్రై చేద్దాం. కస్టమ్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ పైన 2 మాస్టర్ డీటెయిల్స్ కంటే ఎక్కువ క్రియేట్ చేయలేము మనం. అది రెస్ట్రిక్షన్ సేల్స్ ఫోర్స్ వాడు ఇచ్చింది. ఒక ఆబ్జెక్ట్ పైన 2 మాస్టర్ డీటెయిల్ కంటే ఎక్కువ క్రియేట్ చేయలేము. లుకప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లుకప్స్ మరి ఇది మాస్టర్ డీటెయిల్స్ కలిపి 40 వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రెండు కలిపి. బట్ మాస్టర్ డీటెయిల్స్ మాత్రం 2 మాత్రమే క్రియేట్ చేయొచ్చు. సో అది ఎగ్జిస్టింగ్ ఉన్న ఆబ్జెక్ట్స్ కదా, మైట్ బి ఉన్నట్టున్నాయి. డిఫాల్ట్ ఆన్ పెడుతుంది. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ డాక్టర్ క్రియేట్ చేస్తున్నా. ఆల్రెడీ ట్రయల్స్ ఇస్తున్నారా మీరు? ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయా? నేను సంక్రాంతి తర్వాత ట్రై చేస్తున్నాను. ప్రెసెంట్ వెళ్ళట్లేదు. అది ఒకటి అయింది శివరిన్న, కానీ అది కొంచెం ప్రాబ్లం వల్ల అది సగమే అయింది ఇంటర్వ్యూ. ఏంది చెప్పలేదాడు? కాదు, అది వీడియో ఆఫ్ అయిపోయింది. అదేంటిది? సడన్ గా కాల్ అవుతుంటే వీడియో ఆఫ్ అయింది మన సైడ్. అది ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు. మళ్ళీ రీస్టార్ట్ చేసే లోపల ప్యానల్ వెళ్ళిపోయింది. వేరే ల్యాప్టాప్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇక వాళ్ళకు ఒకటే ఉండే, చేస్తున్నా అన్నాడు. ప్యానల్ వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత షెడ్యూల్ చేశారు ఫ్రైడేకి. ఓకే ఓకే.
శివ మనకి ఇప్పుడు ఏఐ వల్ల దీనికి ఏం ఇబ్బంది అని ఉండదు కదా సేల్స్ ఫోర్స్? ఏమి ఉండదు. ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేస్తున్నాడు వీడు. ఓకే. యాక్చువల్గా ఏంటంటే వాడు ఆల్రెడీ బిల్డ్ చేశాడు. ఓకే. బిల్డ్ చేసిన తర్వాత కొన్ని రిలయబిలిటీ ఇష్యూస్ వచ్చినాయి. అంటే డేటా సరిగా లేకపోవడం వల్ల ఏఐ డెసిషన్ సరిగా తీసుకుపోవడం, అండ్ ఏంటంటే ఒకటి అంటే మనం ఒక డేటా ఇస్తుంటే వెనుక బ్యాక్గ్రౌండ్ డేటా అనాలిసిస్ చేయాలి కదా అది. సో ఆ అనాలిసిస్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నమాట. సో వాడు ఏంటంటే కంప్లీట్గా జరగకుండా లిమిటెడ్ గా యూజ్ చేస్తుంది. మొన్న ఒక ఈ న్యూస్ వచ్చింది, చూడలేదా? అదే ఏదో విన్నా. ఏజెంట్ ఏఐ ఎప్పుడు కంప్లీట్ గా డిపెండ్ కావడానికి లేదు ఏఐ పైన. మనం ఎప్పుడు డెవలపర్స్ కి అయితే అంత హెడ్ ఉండదు కదా. డెవలపర్స్ అయినా కోడ్ ఇస్తుంది, బట్ మనం లాస్ట్ మనం చూసుకోవాలి. అంటే ఏంటంటే మళ్ళీ మనం డీబగ్ అది చూసుకొని కోడ్ చూసుకొని ఎక్కడ వర్క్ అవుతుంది, ఎక్కడ అనాలిసిస్ చేసుకొని యాడ్ చేయాలి. కోడింగ్ ఎక్కువ ఉంటుంది శివ మనకి. కోడింగ్ ఏమి ఎక్కువ ఉండదు. ఫస్ట్ మనం ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు కస్టమైజేషన్ కాకుండా బేసిక్గా ఉన్న దాన్ని వితౌట్ కోడింగ్, నో కోడింగ్ టూల్స్ వాడి ఫస్ట్ చేయడానికి ట్రై చేయాలి. స్టాండర్డ్ థింగ్స్ ఉంటాయి కదా, రూల్స్, ఇవన్నీ ఫ్లోస్, మేజర్ ఫ్లోస్ మీరు మంచిగా నేర్చుకుంటే కోడింగ్ అవసరమే ఉండదు. ఫ్లోస్ ఇప్పుడు నేను పేషెంట్ పైన ఒక రిలేషన్ క్రియేట్ చేస్తున్నా. లుక్అప్ రిలేషన్షిప్ lookup to doctor. వీళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ ఏ వచ్చినప్పుడు అన్నిటికీ ఏ వాడేద్దాము, మ్యాన్ పవర్ తగ్గిద్దాము, అవన్నీ ఆలోచిస్తాయి. బట్ ఏ ఎప్పుడు పని చేస్తుంది? వెనుక బ్యాక్గ్రౌండ్ డేటా క్లియర్ గా ఉన్నప్పుడు ప్రిడిక్షన్స్ చేయగలుగుతుంది. బట్ వెనుక బ్యాక్గ్రౌండ్ మనకి ఎక్కడ పోయినా కూడా డేటా అనేది 70% వరకే కరెక్ట్ ఉంటుంది, 30% ఉండదు అన్నమాట. అంటే రాంగ్ డేటా ఉంటుంది. ఎంత వ్యాలిడేషన్ రూల్స్ పెట్టినా ఏం చేసినా కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, రిక్వైర్మెంట్ క్లయింట్ వానికి ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. అంటే నాకు ఇట్లనే కావాలి, నాకు అట్లనే కావాలని. అట్లా ఏ ప్రిడిక్ట్ చేయలేదు కదా, అట్లా రాసి చేయలేదు కదా డైరెక్ట్ నీకు ఏసీ దానికి ఇస్తే. అదే అక్కడ ప్రాబ్లం. సో నేను ఇక్కడ లుక్అప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసిన. పేషెంట్లో నేను కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ రికార్డ్స్ ఉన్నదాన్ని మనం మాస్టర్ డీటెయిల్కి కన్వర్ట్ చేయాలి. మీ ఈ నావిగేషన్స్ కరెక్ట్ ఉంటే చాలు. అంటే వాళ్ళు మీకు ఏమన్నా స్క్రీన్ షేర్ చేయమన్నా లేకపోతే ఏమన్నా అడిగినా కూడా నావిగేషన్స్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అడుగుతారా చేయమని? అడుగుతారు. సో నేను రికార్డ్స్ క్రియేట్ చేసా, 3 రికార్డ్స్. సో ఐ వాంట్ రికార్డ్స్ క్రియేట్ చేసా.
అండ్ పేషెంట్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేసి ఇంకొక పేషెంట్ రికార్డ్ డాక్టర్ రికార్డ్ ఇయ్య సేవ్ సేవ్ కొట్టినాను. ఇక్కడ ఏంటిది ఈ లాస్ట్ రికార్డ్లో నేను డాక్టర్ని ట్యాగ్ చేయాల. ఓకేనా, అర్థమైందా? నేను ఓకే 2 రికార్డ్ క్రియేట్ చేసి డాక్టర్ని ట్యాగ్ చేయలే, జస్ట్ పేషెంట్ని మాత్రమే చేసిన. ఇప్పుడు నేను మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ దీన్ని మూవ్ చేస్తే నా ఇది ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ కదా మాస్టర్ డీటెయిల్లో. యా ఓకేనా, అప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, లెట్ మీ ట్రై టు ఇప్పుడు అందులో రికార్డ్స్ ఉన్నాయి కదా, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ మూవ్ అవుతుందా? రికార్డ్స్ అంటే అదే కదా మీకు చూపించాల్సింది నేను. అందుకనే ఓకే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అర్థమైందా? You cannot create a master detail relationship on the existing object if already records exist. Okay, record already exist అయిన దానిలో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయలేదు. ఓకే, సో యూ మస్ట్ ఫస్ట్ క్రియేట్ ఏ లుకప్ రిలేషన్. ఆల్రెడీ లుకప్ ఉంది మనకి దీనిలో. పాపులేట్ ద ఫీల్డ్ విత్ ద డేటా ఇన్ ద ఆల్ ద రికార్డ్స్ అండ్ దెన్ ట్రై టు చేంజ్ ద రిలేషన్షిప్ టు మాస్టర్ డీటెయిల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రికార్డ్కి డేటా ఇవ్వాలి. ఈ రికార్డ్కి డేటా ఇచ్చినాక మనకి దెన్ ట్రై టు కన్వర్ట్ ఇట్ టు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఓకే, now go to the lookup relationship, edit, field type, so select master detail and next, then next, then next. See here, it converted. కన్వర్ట్ అయిందా? యా ఇక్కడికి వెళ్తే మనకు రిక్వైర్డ్ కనిపిస్తుంది. చూసినారా, రిక్వైర్డ్ వచ్చింది కదా. యా యా That's how we convert from lookup to master. ఓకే Then again, ఇప్పుడు ఏంటిది ఇంకొకటి ఇదే ఫీల్డ్ అని మనం ఓకేనా మళ్ళీ లుకప్లో కన్వర్ట్ చేస్తాం. సో ఏం ఇష్యూస్ వస్తాయో చూద్దాం. ఓకే ఓకే 1 minute. ఇది చైల్డ్ కదా, పేషెంట్ పైన. సో ఐ విల్ గో టు డాక్టర్. Fields and relationship. I'll create subfields. Roll up summary fields create చేస్తా బికాస్ ఇది మాస్టర్ డీటెయిల్ కదా. ఓకే, పేరెంట్ పైన నేను రోల్ అప్ సమ్మరీస్ క్రియేట్ చేస్తా. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ట్యాగ్. ఓకే, పేషెంట్స్ ట్యాగ్. నెక్స్ట్ పేషెంట్స్
visible and next. ఓకే, నేను రోల్ అప్ సమ్మరీ క్రియేట్ చేశాను ఇక్కడ. డాక్టర్, we have number of patients tagged to. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పేషెంట్స్కి వెళ్తాను. సో ఇప్పుడు వైస్ వర్సా చేస్తున్నాం అన్నమాట. మనం ఇప్పుడు ఉన్న మాస్టర్ డీటెయిల్ని ఓకేనా లుకప్లో కన్వర్ట్ చేస్తాం. రైట్, ఇప్పుడు చూడండి, నా ఆప్షన్ చూపించట్లేదు. అర్థమైనా మీకు ఇక్కడ డిఫరెన్స్? అంటే ఇది డాక్టర్ మీద రోల్ అప్ సమ్మరీ చేసాం కాబట్టి చూపించలేదు అంటారా? ఒకసారి రోల్ అప్ సమ్మరీ తీసేది చూపిస్తుందా ఆప్షన్? చూద్దాం. డాక్టర్ పేషెంట్ పైన రోల్ అప్ సమ్మరీ. This is patient. డాక్టర్ పైన రోల్ అప్ సమ్మరీ. రోల్ అప్ సమ్మరీస్ తీసేస్తే నాకు చూపిస్తుంది అంటారు ఆప్షన్. ఇవన్నీ చూడండి మీరు మంచిగా. ఓకే, ఇప్పుడు నేను పేషెంట్ పైనకి వెళ్తాను, రీఫ్రెష్ చేస్తాను. మనకి ఓకేనా, రీఫ్రెష్ చేస్తాను. అంతే, అక్కడ రోల్ అప్ సమ్మరీస్ లేవు. నాకు డేటా టైప్ అదే చేంజ్ డేటా టైప్ చూపించట్లేదు. ఓకే, ఓకేనా, ఇది ఇష్యూ. ఎందుకు చూపించట్లేదు మీరు? లుకప్ లో చేసామని. ఇప్పుడు లుకప్ నుంచి మాస్టర్కి వస్తాం కదా, మాస్టర్ నుంచి లుకప్కి రావడం అవుతుంది కదా. ఇప్పుడు మాస్టర్ నుంచి లుకప్కి వెళ్దామని ట్రై చేస్తున్నాం మనం, బట్ నాకు చూపించట్లేదు, ఆప్షనే చూపించట్లేదు. ఇది ఫైండ్ అవుట్ చేయండి ఎందుకు చూపించట్లేదు. ఓకేనా, మీరు రేపు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కన్వర్షన్ అయిపోయింది మనకి. సో ఎక్స్టర్నల్ లుకప్ రిలేషన్షిప్ అంటే, సో విల్ గో విత్ ద నెక్స్ట్ టాపిక్, ఎక్స్టర్నల్ లుకప్. ఓకే, సారీ, సెల్ఫ్ రిలేషన్షిప్స్కి వెళ్దాం. సెల్ఫ్ రిలేషన్షిప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా, హలో రాజేష్ అండ్ కుమార్, హలో అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, సో అకౌంట్ ఆబ్జెక్ట్ కంపెనీది ఉంటుంది, ఒక సింగిల్ పర్సన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఈ కేసులో కంపెనీకి ఆ సింగిల్ పర్సన్ ఎంప్లాయీ రిలేట్ అయ్యి ఉండొచ్చు. సో ఇద్దరికి అకౌంట్స్ ఉంటాయి. ఈ కేసులో ఏంటిది అని అంటే, ఎంప్లాయీ కంపెనీ అకౌంట్కు రిలేట్ అయ్యి ఉంటాడు. ఓకేనా, సో ఈ కేసులో మనం ఒక లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం. అది సింగిల్ ఆబ్జెక్ట్లోనే, అంటే ఆ ఆబ్జెక్ట్కి ఆ ఆబ్జెక్టే రిలేట్ అయ్యి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం లుకప్ లో ఏం చేసాము, ఒక ఆబ్జెక్ట్ కి ఇంకొక ఆబ్జెక్ట్ కి లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసాం. సో సెల్ఫ్ రిలేషన్షిప్ లో ఎట్లా ఉంటుంది అంటే అదే ఆబ్జెక్ట్ కి మళ్ళీ రిలేషన్ క్రియేట్ చేస్తాం అనమాట. సో అకౌంట్కి వెళ్తాను నేను. అకౌంట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఫ్యామిలీ అకౌంట్ తీసుకున్నాం. ఫ్యామిలీ ఒక పేషెంట్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్లో ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ పేషెంట్ అకౌంట్ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఫ్యామిలీ హెడ్ ట్యాగ్ అయి ఉంటాడు. ఓకేనా? దానికి ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ కూడా ఉంటాయి కదా. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ కూడా రిలేట్ అయి ఉంటాయి. సో ఈ రిలేషన్షిప్ మనం ఎట్లా క్రియేట్ చేస్తామంటే అదే ఆబ్జెక్ట్ కి లుకప్ క్రియేట్ చేయడం ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ అకౌంట్లోనే ఒక లుకప్ క్రియేట్ చేస్తాను. లుకప్ క్రియేట్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసేటప్పుడు అదే ఆబ్జెక్ట్ ఇచ్చేస్తా. ఇది అకౌంట్ ఆబ్జెక్ట్ బట్ రిలేటెడ్ టు అకౌంట్ ఓన్లీ. ఓకేనా? అర్థమవుతుందా మీకు? ఓకే. సో అదే ఆబ్జెక్ట్ అదే సేమ్ ఆబ్జెక్ట్ కి రిలేట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఒక అకౌంట్ పైన మనం రిలేట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ కేసులో అకౌంటే పేరెంట్, అకౌంటే చైల్డ్. ఓకేనా? ఈ కేసులో పేరెంట్ చైల్డ్ ఈ రెండు మధ్య రిలేషన్ ఉంటుంది. సేమ్ ఆబ్జెక్ట్ రిలేట్ అవుతుంది అనమాట సెల్ఫ్ రిలేషన్షిప్ లో. క్యారెక్టరిస్టిక్స్ అన్ని మనకు లుకప్ రిలేషన్షిప్స్ లో ఎట్లా ఉంటుందో బిహేవియర్ సేమ్ అట్లే ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ క్యాంపెయిన్ అనే ఆబ్జెక్ట్ కి ఇట్ సెల్ఫ్ రిలేట్ అయ్యింది పేరెంట్ క్యాంపెయిన్ అని చెప్పి. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయిన్ సినారియోలోకి వెళ్తే ఇప్పుడు మారుతి సుజుకి 800 కార్ ఉంది. ఓకేనా? మారుతి 800 కార్ ఉంది. ఆ మారుతి 800 కార్ ని వరుణ్ మోటార్స్ రోడ్ ఏం చేయాలంటే స్టేట్ వైజ్ క్యాంపెయిన్ చేయాలని వానికి టార్గెట్. ఆ స్టేట్ వైడ్ క్యాంపెయిన్ లా వాడు ఏం చేస్తాడు, డిస్ట్రిక్ట్ వైజ్ క్యాంపెయిన్స్ కూడా డివైడ్ ఉంటాయి కదా. సో ఆ స్టేట్ వైడ్ క్యాంపెయిన్ రికార్డ్ కి డిస్ట్రిక్ట్ వైజ్ క్యాంపెయిన్ రికార్డ్స్ అన్ని రిలేట్ చేస్తాడు అనమాట. బట్ అన్ని కూడా క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన రికార్డ్సే. ఓకేనా? అర్థమవుతుంది కదా మీకు? సో సెల్ఫ్ రిలేషన్షిప్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ రిలేట్స్ టు సేమ్ ఆబ్జెక్ట్ అనమాట. సో బిహేవియర్ అంతా కూడా లుకప్ రిలేషన్షిప్, సేమ్ లుకప్ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. ఓకే? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లుకప్ రిలేషన్షిప్ యూజ్ చేసి మనం సెల్ఫ్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాము. ఓకేనా? అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ యూజ్ చేసి మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం. ఓకే? ఇక్కడ మనం లుకప్ అండ్ మాస్టర్ డీటెయిల్ చదువుకుంటే అయిపోతుంది, కానీ మీకు నేను చెప్తున్నాను అనమాట రియల్ వరల్డ్ లో ఇవి ఎక్కువ యూజ్ చేస్తారని. ఓకే? అండ్ కమింగ్ టు ద ఎక్స్టర్నల్ రిలేషన్షిప్. ఇక్కడ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ అంటే ఇది నథింగ్ బట్ ఈ లుకప్ ఇది కూడా, బట్ ఆబ్జెక్ట్ అనేది వేరే దాంట్లో ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ టు ఈఆర్పి, సేల్స్ ఫోర్స్ టు శాప్. మనకి ఇక్కడ వేరే ఇంటిగ్రేషన్స్ లేవు కాబట్టి మనం అది క్రియేట్ చేయలేము. బట్ ఇక్కడ ఏంటిది ఎక్స్టర్నల్ రిలేషన్షిప్, ఇక్కడ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తే ఎక్స్టర్నల్ లుకప్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేయాలి. అందువల్ల ఈ ఆప్షన్. ఓకే? ఈ ఆప్షన్ creates a Salesforce relationship that this object to an external object whose data stored outside of the Salesforce are. Okay? ఇక్కడ మనకు ఆప్షన్స్ చూపించవు, ఎందుకంటే
మనం వేరే ఎన్విరాన్మెంట్స్ లింక్ కాలేదన్నమాట, SAP కానీ ERP కానీ అట్లా. ఓకే, యూఆర్ నాట్, యూ కాంట్ క్రియేట్ దిస్, రెప్లికేట్ దిస్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్. అర్థమవుతుంది కదా మీకు? హలో రాజ్ అండ్ కుమార్. సో వేరే ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ కి రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం అనమాట, ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ అనేది. ఇక్కడ ఆప్షన్స్ ఎందుకు చూపించట్లేదు అంటే మనం వేరే ఎన్విరాన్మెంట్స్ రిలేట్ కాలేదు కదా, SAP కానీ ERP కానీ అట్లా. మాస్టర్ అండ్ లుక్అప్, సెల్ఫ్ కూడా యూజ్ చేస్తాము, అండ్ మినిట్ కూడా యూజ్ చేస్తాము. అందుకని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది మీకు ఆ టాపిక్స్ పైన. ఓకే, బిహేవియర్ వచ్చేసి సేమ్ లుక్అప్ లాగానే ఉంటుంది. సో ఇండైరెక్ట్ లుక్అప్ రిలేషన్షిప్ కూడా సేమ్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ తో క్రియేట్ చేస్తాము. ఓకే, సేమ్ లుక్అప్ రిలేషన్షిప్ బిహేవియరే ఉంటుంది. సో హైరార్కికల్ రిలేషన్షిప్ ఉంది. హైరార్కికల్ రిలేషన్షిప్ నథింగ్ బట్ మనకి ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఆర్గనైజేషన్లో హైరార్కీ ఉంటుంది కదా, CEO, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్, మేనేజర్, ఈ ఎంప్లాయీ. సో ఈ యూజర్స్ మధ్యన రిలేషన్షిప్ అండి. ఈ రిలేషన్షిప్ మనము ఇది ఎక్కడ డిస్కస్ చేసుకున్నాము అని అంటే, షేరింగ్ అండ్ సెక్యూరిటీలో డిస్కస్ చేసుకున్నాం. ఓన్లీ ఈ రిలేషన్షిప్ యూజర్ ఆబ్జెక్ట్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, వేరే ఏ ఆబ్జెక్ట్కి మనము క్రియేట్ చేయలేమన్నమాట. ఓకే, ఇది డీటెయిల్డ్గా మనం ఏంటిది మేనేజర్ యూజర్ రిలేషన్షిప్, ఇక్కడ మనకు ఆప్షన్ కూడా ఉండదు, ఓన్లీ యూజర్ ఆబ్జెక్ట్ పైనే మనకు ఆప్షన్ కనిపిస్తుంది. చూసారా, hierarchical relationship. Allow users to click a lookup icon, select the another user from the population list. సో ఒక హైరార్కీని క్రియేట్ చేయడానికి మనకు ఈ రిలేషన్షిప్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తీసుకో, నేను కొంతమంది ఎంప్లాయీస్ సీనియర్ ఎంప్లాయీ మేనేజర్కి ట్యాగ్ అయి ఉంటారు కదా. హలో చెప్పు, రిప్లై ఏంటి బ్రో నేను చెప్పేటప్పుడు. సో మేనేజర్కి ట్యాగ్ అయి ఉంటారు కదా. ఓకే, సో ఆ మేనేజర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి మనం ఇక్కడ హైరార్కికల్ రిలేషన్షిప్ యూజ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేస్తున్న యూజర్ ఆబ్జెక్ట్ మీద క్లియర్గా నేను అక్కడ రిలేషన్షిప్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఎట్లా బిహేవ్ చేస్తుంది అని. జస్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసేసి ఓన్లీ యూజర్ ఆబ్జెక్ట్ పైనే కనిపిస్తుంది, ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఇక్కడ. ఓకే, యూజర్స్ సో నేను ఒక ఈ ఇంటిగ్రేషన్ యూజర్ ఉంది, సిస్టమ్ అడ్మిన్ యూజర్ ఉంది కదా. సో నేను ఇంటిగ్రేషన్ యూజర్ని ఎడిట్ చేస్తున్నా. ఎడిట్ చేసినప్పుడు నాకు రిలేషన్షిప్ ఫీల్డ్ అనేది కనిపించదు. రిలేషన్షిప్ ఫీల్డ్ కనిపించిందా? ఇక్కడ నేను ఏంటిదంటే శివ అనేవాడిని నేను పైన మేనేజర్గా సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా? ఓకే, సో అట్లా ఏ మేనేజర్కి రిలేట్ అయ్యి ఉన్నానో రికార్డ్ చేస్తాను. దట్స్ ఇట్. అది ఈ హైరార్కికల్
రిలేషన్షిప్ పర్పస్. ఓకేనా? యా అర్థమవుతుంది కదా? మేనేజర్ సబార్డినేట్ చైన్స్, అప్రూవల్స్, రిపోర్టింగ్ హైరార్కీస్, దానికి యూజ్ చేస్తారు ఇవి. ఓకేనా? సో ఇక్కడ కొన్ని ఏసీస్ ఉన్నాయి, అంటే స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ మీరు ట్రై చేయండి. ఓకే, అన్బోర్డింగ్ ప్లాన్, అన్బోర్డింగ్ టాస్క్. ఓకేనా? ఇవి ట్రై చేయండి మీరు. సెల్ఫ్ రిలేషన్షిప్, ప్రతి ఒక్క రిలేషన్షిప్కి ఒక స్టోరీ ఉంది. సో ట్రై టు సాల్వ్ దిస్. టెక్నికల్ సొల్యూషన్ కూడా ఉంది ఇక్కడ. సో రియల్ వరల్డ్లో మీకు ఎట్లా ఏసీస్ ఇస్తారో సేమ్ అట్లనే ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఓకే ట్రై టు సాల్వ్. నెక్స్ట్ ఇంటి దగ్గర హైరార్కికల్ రిలేషన్షిప్ కూడా ఉంది, సేమ్ ఇట్లా ఇప్పుడు క్రియేట్ చేసినట్టు. ఓకే, చూడండి స్టోరీ ఈజ్ లుకప్. దీనికి ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ ఇచ్చిన స్టోరీ మీరు గమనించండి. సో an HR admin, I want to records in the Salesforce link to an external payroll record so that onboarding data can be cross-referenced with the payroll systems in the real time. So payroll system అంటే ఏంటిది? పీపుల్ సాఫ్ట్ సిస్టమ్ తోటి లింక్ అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఎక్స్టర్నల్ సిస్టమ్, అంటే ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ నుంచి ఈ ఆబ్జెక్ట్కి లింక్ క్రియేట్ చేయమంటారు. అట్లా జంక్షన్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ ట్రైనింగ్ మోడల్ మనం క్రియేట్ చేసినాం ఆల్రెడీ. ఓకే, సో ఈ రోజునే రిలేషన్షిప్ టాపిక్ అనేది మనకు మాడ్యూల్ 3 కంప్లీట్ అయింది. సో ఇంతవరకు మీకు రిలేషన్షిప్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హలో, లేదు. ఇది కదా, క్లియర్ కదా మీరు? యా ఓకే, సో సెక్యూరిటీ మోడల్ ఇంట్రడక్షన్ ఈరోజు తెచ్చుకున్నాను. రేపు ఎట్లా ఇది వర్క్ అవుతుంది అనేది మనం ప్రాక్టికల్గా రేపు చూద్దాం. సో సేల్స్ఫోర్స్ సెక్యూరిటీ మోడల్ అని అంటే, సో యూజర్ రికార్డ్ని ఎలా యాక్సెస్ చేయగలుగుతారు? ఓకే, ఒక ఫీల్డ్కి, ఒక రికార్డ్కి, ఆబ్జెక్ట్కి, ఆర్గనైజేషన్కి యాక్సెస్ ఎన్ని లేయర్లలో మనము ఉంటుంది అనేది ఈ సేల్స్ఫోర్స్ సెక్యూరిటీ మోడల్ అని డిసైడ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ గమనించారా? సేల్స్ఫోర్స్ సెక్యూరిటీ మోడల్ ఫస్ట్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏంటంటే మనం ఒక ఆర్గ్కి యాక్సెస్ ఉంటేనే కదా లోపల రికార్డ్స్ అనేది మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, అర్థమవుతుందా మీకు? యా యా సో ఒక సేల్స్ఫోర్స్ ఆర్గ్కి యాక్సెస్ ఉంటేనే మనం లోపల ఉన్న రికార్డ్స్ యాక్సెస్ చేయగలుగుతాం. సో ఆర్గ్ అనేది మనకు ఫస్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్కి యాక్సెస్ ఉంటేనే ఆబ్జెక్ట్ పైన క్రియేట్ చేసిన రికార్డ్స్కి యాక్సెస్ ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది కదా? యా రికార్డ్కి యాక్సెస్ ఉంటేనే రికార్డ్ లోపల ఫీల్డ్స్కి యాక్సెస్ ఉంటుంది. ఇది లేయర్స్ అన్నమాట. సో మనం ఒక సెక్యూరిటీ మోడల్ బిల్డ్ చేసేటప్పుడు ఇది కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ రిస్ట్రిక్షన్ విల్ బి ఆర్గనైజేషన్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిస్ట్రిక్షన్ విల్ బి ఆబ్జెక్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిస్ట్రిక్షన్ విల్ బి రికార్డ్ లెవెల్. దాని తర్వాత లెవెల్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎక్కడ ఉంటుంది? ఫీల్డ్ లెవెల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఓకే సో యాక్సెస్ అనేది ఎట్లా బ్రాడన్ అవుతుంది? ఈ పిరమిడ్ మీరు చూడండి. ఫస్ట్ ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్. సో ఎప్పుడైనా మనము ఒక డేటాకి యాక్సెస్ ఇచ్చేటప్పుడు, అంటే యూజర్కి యాక్సెస్ ఇచ్చేటప్పుడు ఓడబ్ల్యూడి అనేది ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ ఉంటాయి కదా. సో వాటివి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ దాంట్లో. ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్లో ఎంత మినిమం యాక్సెస్ ఇస్తావో అంత మినిమం యాక్సెస్ ఓడబ్ల్యూడిలో ఇవ్వాలి మనం. ఓకేనా? మినిమం యాక్సెస్ ఉండాలి. ఎప్పుడైనా యాక్సెస్ సెక్యూరిటీ మోడల్ బిల్డ్ చేసేటప్పుడు ఒక యూజర్కి మినిమం యాక్సెస్ మనం ఓడబ్ల్యూడిలో ఇవ్వాలి. తర్వాత యాక్సెస్ దేని నుంచి ఓపెన్ అవుతుంది? రోల్ హైరార్కీ. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ అంటే ఇంకొద్దిగా ఫ్లెక్సిబుల్ వస్తుంది అనమాట. ఓడబ్ల్యూడి పైన రోల్ హైరార్కీ. యూజర్ రోల్ని బట్టి
యాక్సెస్ అనేది ఇంకొద్దిగా ఓపెన్ అవుతుంది. అండ్ తర్వాత షేరింగ్ రూల్స్ బట్టి ఇంకొద్దిగా ఓపెన్ అవుతుంది, అంటే బ్రాడ్ అవుతుంది, ఎక్కువ యాక్సెస్ వస్తుంది. దాని తర్వాత మాన్యువల్ షేరింగ్ అంటే ఇది ఒక యూజర్ ఇంకొక యూజర్కి ఆబ్సెన్స్లో కానీ తర్వాత అంటే ఒక యూజర్ లేకుంటే కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ లీవ్లో బయటికి వెళ్ళాడు, సో అతని రికార్డ్స్ వ్యూ మొత్తం ఇంకో వేరే ఎంప్లాయీకి, తన పైన ఎంప్లాయీకి ఇవ్వడం కానీ, వేరే దానికి ఆయన కొలీగ్కు ఇవ్వడం కానీ రికార్డ్స్ యాక్సెస్. సో అది మాన్యువల్ షేరింగ్. త్రూ మాన్యువల్గా మనం రికార్డ్స్ షేర్ చేస్తాం. సో అట్లా రికార్డ్ యాక్సెస్ అనేది బ్రాడన్ అవుతుంది అన్నమాట, డిఫరెంట్ థింగ్స్ యూజ్ చేసుకొని. సో ఇక్కడ మనము ఆర్గవైడ్లో ఏముంటాయి అండ్ ఆబ్జెక్ట్ లెవెల్లో ఏముంటాయి, రికార్డ్ లెవెల్లో ఏముంటాయి, ఫీల్డ్ లెవెల్లో ఏముంటాయి ఈ యాక్సెస్ ఇవ్వడానికి, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి, సో అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ దాంట్లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూస్తే రికార్డ్ లెవెల్లో వచ్చేసి, అంటే సేల్స్ ఫోర్స్ రికార్డ్ లెవెల్లో వచ్చేసి ఓడబ్ల్యూడి ఉంటుంది, రోల్ హైరార్కీ ఉంటుంది, షేరింగ్ రూల్స్ ఉంటాయి, మాన్యువల్ షేర్ ఉంటాయి. ఇది రికార్డ్ లెవెల్. అంటే మనం ఒక డేటా రికార్డ్ క్రియేట్ చేస్తాము, అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు శివ అకౌంట్ రికార్డ్ ఉంటుంది కదా, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ చూస్తే డాక్టర్ ఉంది, ఈ డాక్టర్ రికార్డ్ ఉంది. ఈ రికార్డుకి ఓకే, ఓన్లీ ఈ ఒక్క రికార్డుకి మనం దేని త్రూగా యాక్సెస్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తాము అండ్ యాక్సెస్ ఓపెన్ చేస్తాము అనేది మనము ఇక్కడ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీలో డిస్కస్ చేస్తాం. యూజర్ లెవెల్, నెక్స్ట్ యూజర్కి దేని త్రూ మనం యాక్సెస్ ఇస్తాము అండ్ యాక్సెస్ రిస్ట్రిక్ట్ చేస్తాము. ఓకే, సో యూజర్ రిలేటెడ్ ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్ త్రూ మనం యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం యూజర్ లెవెల్లో. ఆబ్జెక్ట్ లెవెల్లో దేని త్రూ చేస్తాం, ఫీల్డ్ సెక్యూరిటీ. ఆబ్జెక్ట్ లెవెల్లో ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఇస్తాం. ఓకే, ఫీల్డ్ సెక్యూరిటీ ఇస్తాం, అంటే ఒక ఫీల్డ్ కనిపించాలన్నా లేదా ఎడిటా రీడ్ ఓన్లీయా, సో అది ఎఫ్ఎల్ఎస్లో ఇస్తాం. అండ్ పేజ్ లేఅవుట్లో సెక్యూరిటీ, ఒక ఫీల్డ్ విజిబిలిటీ సెట్ చేస్తాం, అక్కడ రిక్వైర్డ్ సెట్ చేస్తాం, రీడ్ ఓన్లీ సెట్ చేస్తాం కదా పేజ్ లేఅవుట్లో మనం. సో అట్లా ఆబ్జెక్ట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్లో ఇస్తాం. అండ్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అంటే ఆర్గనైజేషన్ వైడ్లో మనం ఒక యూజర్ ఏ ఐపీ రేంజెస్ నుంచి లాగిన్ కావాలి అండ్ ఏ లాగిన్ అవర్స్లో లాగిన్ కావాలి, అండ్ సెషన్ సెట్టింగ్స్, సెక్యూరిటీ కంట్రోల్స్, అండ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని అంటే పాస్వర్డ్ యూజ్ చేసుకొని, లేకపోతే అండ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా మనం ఓటీపీ, సో అది సెట్ చేసుకొని డ్యూయల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఒక మీరు పాస్వర్డ్ ప్లస్ ఈమెయిల్ ఈమెయిల్ ఉంటుంది కదా మనకు, ఓటీపీ వస్తుంది కదా, సో అట్లా డిఫరెంట్ అథెంటికేషన్స్ సెట్ చేసుకుంటాం అంటారు. డ్యూయల్ అథెంటికేషన్, ఇది మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అండ్ ఫీల్డ్ ప్లాట్ఫామ్ ఇన్స్క్రిప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్స్, తర్వాత కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, ఆ ఫీల్డ్స్కి ఎన్క్రిప్షన్ సెట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఎన్క్రిప్టెడ్ వేలో, అంటే ఆ ఫీల్డ్ వాల్యూ కనిపించకుండా ఎన్క్రిప్షన్లో కనిపిస్తుంది వాల్యూ, లేకపోతే డాట్ అని కనిపిస్తుంది. సో అట్లా మనం సెక్యూరిటీ అనేది డేటాకి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట, డిఫరెంట్ లేయర్స్లో అండ్ డిఫరెంట్ లెవెల్స్లో. అర్థమవుతుందా రాజేష్ అండ్ కుమార్? సో అట్లా డిఫరెంట్ లెవెల్స్లో సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట సేల్స్ఫోర్స్ డేటాకి. సో ఇప్పుడు సెక్యూరిటీ మోడల్ అంటే ఏంటిది, ఆర్గనైజేషన్ వైడ్లో, ఆబ్జెక్ట్ లెవెల్లో, రికార్డ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో మనం ఎట్లా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం అనేది, అది దాన్ని సేల్స్ఫోర్స్ సెక్యూరిటీ మోడల్ అంటాం. క్లియర్గా అర్థమవుతుందా? ఆర్గవైడ్లో ఏముంటాయి, ఆర్గవైడ్లో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్,
ఫీల్డ్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ఒక యూజర్కి ఏంది మనం ఏఐపీ రేంజెస్ నుంచి లాగిన్ కావాలి, ఏ లాగిన్ అవర్స్ లాగిన్ అవన్నీ సెట్ చేస్తాం. అండ్ ఓడబ్ల్యూడి ఆర్గ్వైడ్ డిఫాల్ట్స్, రీడ్ రైట్, పబ్లిక్ రీడ్ రైట్ అన్ని సెట్ చేస్తాం మనం. ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏది ఫస్ట్ ఉంటుంది అంటే ఓడబ్ల్యూడి ఫస్ట్ ఉంటుంది, తర్వాత రోల్ హైరార్కీ, తర్వాత షేరింగ్ రూల్స్, మాన్యువల్ షేరింగ్, అట్లా పైనకి యాక్సెస్ అనేది ఓపెన్ చేస్తాం. అంటే యూజర్ ఇది రికార్డ్ లెవెల్కి. అండ్ యూజర్ లెవెల్లో ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్, ఆబ్జెక్ట్ లెవెల్లో ఆబ్జెక్ట్ పర్మిషన్స్ అండ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అండ్ పేజ్ లెవెల్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. అడ్వాన్స్ సెక్యూరిటీ అంటే ఇలా ఒక యూజర్ ఈ ఐపీ రేంజెస్ నుంచి లాగిన్ కావాలి, ఈ లాగిన్ అవర్స్లోనే 8 to 5 లాగిన్ అవర్స్లోనే లాగిన్ కావాలి. అండ్ సెషన్ సెట్టింగ్స్, అవే సెక్యూరిటీ కంట్రోల్స్ అది అక్కడ డిఫైన్ చేస్తాం. సెషన్ ఎంతసేపు ఉండాలి, ఏముండాలి, ఎక్కడ లాగిన్ కావాలి అని చెప్పేసి. అండ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, డ్యూయల్ అథెంటికేషన్ అన్నమాట. ఫోన్కి ఓటీపీ వస్తుంది కదా, అండ్ ఫోన్కి కానీ ఈమెయిల్కి కానీ ఓటీపీ త్రూ లాగిన్ అవ్వడం. అండ్ షీల్డ్ ప్లాట్ఫామ్ ఎన్క్రిప్షన్, డేటాని ఎన్క్రిప్ట్ చేయడం. సో ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్తోని మనం సేల్స్ ఫోర్స్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం డిఫరెంట్ లెవెల్స్. ఓకేనా, అర్థమవుతుందా సేల్స్ ఫోర్స్ సెక్యూరిటీ లెవెల్ అంటే ఏంటిది? అర్థమైందా? సో డీటెయిల్గా మనము ఒక్కొక్క లెవెల్లో ఏమేమి ఉంటాయి ఆర్గ్వైడ్ డిఫాల్ట్స్లో. అండ్ రేపు ఓడబ్ల్యూడి డిస్కస్ చేద్దాం, ఓడబ్ల్యూడి అండ్ యూజర్ లెవెల్లో. ఎల్లుండి ఆబ్జెక్ట్ అండ్ ఫీల్డ్ సెక్యూరిటీ చూద్దాం. ఇది మెయిన్ టాపిక్. మీకు ఇంటర్వ్యూస్లో కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి రిలేషన్షిప్స్ పైన అండ్ ఈ సెక్యూరిటీ మోడల్. డైరెక్ట్ వాడు ఇది అడుగుతుంది, వాట్ ఈస్ ద సేల్స్ ఫోర్స్ సెక్యూరిటీ మోడల్ అని చెప్పేసి క్వశ్చన్. ఆర్గనైజేషన్ లెవెల్లో ఏముంటాయి, ఆబ్జెక్ట్ లెవెల్లో ఏముంటాయి, రికార్డ్ లెవెల్లో ఏముంటాయి, ఫీల్డ్ లెవెల్లో ఏముంటాయి, ఏం ద్వారా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అడుగుతాడు. అండ్ రియల్ సినారియో ఇస్తారు, రియల్ వరల్డ్ సినారియో కూడా ఇస్తారు. మెయిన్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఓకే ఓకే, టుడే విల్ డ్రాప్ అప్ సెషన్. ఇంతవరకు ఏం డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు చెప్పింది దాంట్లో ఏం లేదా? ఓకే, డన్ మరి. ఓకే. యా ఓకే.